గురుగారు ఈ వారం తులారాశి వారికి ఎలా ఉంది? తులారాశి వారికి 2 గ్రహాలే యోగిస్తున్నాయి. శని 6వ రాశిలో, 11లో కేతువు. మనోబలంతో నిర్ణయాలు తీసుకోవాలి. ఆ తీసుకున్న నిర్ణయాలని జాగ్రత్తగా ఏకాగ్ర చిత్తంతో పనులను పూర్తి చేయడం ద్వారా విజయం లభిస్తుంది. పట్టుదలతో ముందుకు సాగండి. అడుగడుగున ఆటంకాలు ఉంటాయి. బుద్ధిబలంతో వాటిని అధిగమించాలి. ఆలోచించాలి. దేనికి తొందర వద్దు. ఓర్పు, సహనం చాలా అవసరం. ఎంత సహనంతో ముందుకు సాగితే, ఎంత మౌనంగా ముందుకు సాగితే అంత విజయం సొంతమవుతుందని గమనించాలి. కొందరు కావాలని మీకు ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేయవచ్చు. ప్రధాన కార్యక్రమాల్లో శాంతం చాలా వరకు మిమ్మల్ని రక్షిస్తుంది. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. కుతర్కాలతో సమయం వృధా కాకుండా చూసుకోవాలి. మాటకు మాట సమాధానాలు ఇవ్వకుండా ముందుకు సాగాలి. అడుగడుగునా తెలియని ఆటంకాలు ఉంటాయని గమనిస్తూ గతానుభవంతో ముందుకు సాగండి. ఆర్థిక పరంగా ఇబ్బందులున్నాయి. రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు. మొహమాటం వల్ల సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మొహమాటం పక్కన పెట్టి పనిచేయాలి. ముఖ్య కార్యక్రమాల్లో సంయమనాన్ని పాటిస్తూ శాంతియుత మార్గంలో ముందుకు సాగండి. భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. తులారాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? తులారాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. వారు ఏ ఆలయాలను దర్శిస్తే బాగుంటుంది? నవగ్రహ దర్శనం మేలు చేస్తుంది. ఎటువంటి దానాలు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి? నవధాన్యం, నవగ్రహాల దగ్గర నుంచి నమస్కరించండి.